చూడొద్దు, అక్కడే కూర్చుంటే ఇటు వస్తావాలి. ఇక్కడికి వస్తా సతీష్ పాలన పైకి వస్తాడా? ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ? మనతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఎందరూ ఆశ కలిగి దేవుని యొక్క ద్వారమును తట్టుతారు, ఆయన యొక్క తలుపు దగ్గర నిలబడి ఎందరూ ఆశ కలిగి ఆకాంక్ష కలిగి దేవుని మాట కొరకు ఎదురు చూస్తారు, వారందరి కోసం ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన స్వరం వారిని బలపరచబోతున్నది, ఆయన స్వరం అరణ్యాలు కదిలించబోతున్నది, ఆయన స్వరం లేళ్లను ఈన చేయబోతున్నది, ఆయన స్వరం కాదేశుడు కదిలించబోతుందని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉన్నది. సో అటువంటి స్వరాన్ని దేవుడు అనుగ్రహించి అటువంటి గొప్ప కార్యాలు యేసయ్య చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అరణ్య రోదనలాగా మారినటువంటి నీ జీవితాన్ని దుఃఖముతో శోకముతో బలహీనతో నిండినటువంటి నీ బ్రతుకును మార్చడానికి ఆయన స్వరము నీ అరణ్యాన్ని కదిలించడానికి రాబోతున్నది, నీ దుఃఖాన్ని కదిలించడానికి రాబోతున్నది, నీ శాపాన్ని విర్రగొట్టడానికి రాబోతున్నది. ఎంత భయంకర శాపంలో నీవు ఉన్నా, ఎటువంటి భయానకమైన స్థితిగతుల మధ్యలో నీవు ఉన్నా, ఈ రోజు దేవుడు చెప్తున్న మాట నీ యావత్ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నది, ఈ యావత్ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో జాగ్రత్తగా దేవుని మాట వింటాం, దేవుని అద్భుతమైన మాటను మనం విందాం. మన హృదయాలను తెప్పరిల్లు చేసేటువంటి ఆయన మాట విని బ్రతుకుని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలో వంచి, అందరు కూడా కళ్ళు మూసుకొని. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ యేసు, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, మా మధ్యలో సంచరించమని, శక్తితో బలముతో జీవంతో నింపమని, మీ ఆత్మతో నింపమని, అభిషేకముతో నింపమని, సమాధానముతో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. తండ్రి రండి, యేసయ్యా రండి, దేవా రక్షకుడా మీరు రండి, పరిశుద్ధ తండ్రి మీరు రండి, నాయన పరలోకపు తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి. అభిషేకముతో నింపండి, మీ ఆశీర్వాదముతో నింపండి, మీ క్షేమముతో నింపండి, మీ దయగల ఆత్మనిచ్చి నడిపించి బలపరచమని సహాయం చేయమని, అభిషేకముతో నింపమని తండ్రి, నాయన మీ ఆశ్వంతో నింపి నడిపించి బలపరచమని, మీ ప్రజల యొక్క హృదయాన్ని తెప్పరిల్లు చేసే తండ్రి, వారితో సూటిగా మాట్లాడమని సంధించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం, దయచేసి బైబిల్ తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 చదువుకుంటాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, నేను నేర్చుకుంటున్నాను. దేవుని యొక్క భారం ఏంటంటే పౌలు తాను పొందబోయేటువంటి చేయబోయేటువంటి ఆ సేవను చూస్తున్నటువంటి దేవుడు, ఆ సేవను చూస్తున్నటువంటి దేవుడి కన్ను వేరు, ఈ యొక్క అననీయ కన్ను వేరు. అననీయ బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాడు, అతను చేసినటువంటి అంటే గతంలో చేసిన కార్యాలు చూస్తూ ఉన్నాడు, కానీ దేవుడు అతని భవిష్యత్తును చూస్తూ ఉన్నాడు, పంపుతున్నాడు. వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళు అక్కడికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని భారం అతనిలో లేనంత వరకు అతను వెళ్ళలేకపోయాడు. అతను హింసించబడాలని, చచ్చిపోవాలని, అతని చావు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, కాదు కాదు, నా నామము నిమిత్తం రాజులు ఎదుట, ప్రధానులు ఎదుట, ఇజ్రాయేలు ఎదుట, సర్వ సమాజం ఎదుట, ముఖ్యంగా అన్యుల ఎదుట ఎటువంటి శ్రమలు పొందాలో నేను అతనికి చూపిస్తాను. వాటిని భరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అతను వెళ్ళి సహోదరుడా ఇక తప్పదు, వెళ్ళే సహోదరుడా సౌలా దారిలో కనపడినటువంటి ఆ యేసు ప్రభు నన్ను నీ యొద్దకు పంపించాడని చెప్పి తల మీద చేతులుంచి ప్రార్థన చేయగానే కళ్ళలో పొరలన్నీ రాలిపోయాయి. వెంటనే మహానందంతో లేచాడు. ఆనాటి నుంచి అతని సేవ ఆరంభమైంది. చనిపోయి చివరి శ్వాస వరకు రోజుకు అతని సేవ సరికొద్ది విషయాలు పరచబడ్డాయి. తపన పెరిగింది, తృష్ణ పెరిగింది, కష్టాలు పెరుగుతున్నాయి, శ్రమలు పెరుగుతున్నాయి, దుఃఖాలు పెరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువగా సేవ వలన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నటువంటి ఆ చిత్తం పెరుగుతూ ఉంది, ఇంకా ఆ తృష్ణ పెరుగుతుంది ఇంకా అతనిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, సేవ అంటే నిజంగా దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే, నా హృదయాకాంక్ష ఏంటో మీరు చేయాలంతే. నేను చెప్పినది మీరు చేయాలంతే. నేను చూసేది మీరు చూడాలి, నేను వినేది మీరు వినాలి. లోకం చెప్పేది వినటం కాదు, లోకం వినిపించేది వినటం కాదు, లోకం చెప్పేది చేయటం కాదు. కానీ ఒకటి మాత్రం వినాలి, నేను చెప్పేది మీరు చేయాలి. నేను ఏది రహస్యం మీకు బోధిస్తున్నానో అది ఖచ్చితంగా మీరు చేయాలి.
బయట ఎంత పెద్ద తుఫాను వచ్చినా నేను చెప్తాను క్షేమంగా ఉంటుంది, మీరు వెళ్ళండి అంటే నా మాటే వినాలి మీరు. బయట చెప్తున్నటువంటి టీవీ న్యూసో లేకపోతే బయట చెప్తున్నటువంటి రేడియో న్యూసో ప్రజల మరి చెప్తున్న మాటలు ఇవి కాదు మీరు వినాల్సింది, నేను చెప్పేది మీరు వినాలి ఖచ్చితంగా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ సౌలు ఆనాడు దేవుని మాట విని బయలుదేరాడు. ఈ రోజున అతనికి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు, ఆ బాధ యాతన గుచ్చుకుంటున్నప్పుడు, కొంతమంది సేవలు కొన్ని బాధలు ఉంటాయండి. వాళ్ళు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది అసలు ఎట్లా సేవ చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. ఎట్లా వీళ్ళు సేవ చేస్తున్నారు, ఈ ముళ్ళు పెట్టుకొని, ఈ బలకెంత పెట్టుకొని, ఈ దుఃఖం పెట్టుకొని, ఈ బాధ పెట్టుకొని. ఒక ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు. ఆయన భార్య ఆ సంఘం అటువంటి ఒక యవనస్తుని తీసుకుని వెళ్ళిపోయింది. కొడుకు వయసున్నటువంటి ఒక యవనస్తుని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత గుండె పగిలిపోయింది సేవకుడికి. అనేక కుటుంబాలు కట్టాడు, అనేకులు ఓదార్చాడు, అనేకులకు ఉన్నటువంటి దుఃఖాన్ని కన్నీటిని తుడిచివేశాడు. ఎంతో గొప్ప దైవజనుడు ఆయన. వేలాది మంది సంఘ విశ్వాసులు కలిగినటువంటి వాడు, ఒక గొప్ప సంఘానికి అధినేత ఆయన. అయితే అటువంటి వ్యక్తి భార్య ఈ విధంగా చేస్తే ఏం చేయాలి, ఎక్కడ ఏ తల ఎట్టు పెట్టుకొని సేవ చేయాలి? మరలా ఏం చేస్తుంటే వెళ్ళిపోకుండా అదే సంఘానికి వచ్చి తన భర్త బోధిస్తున్నటువంటి ఆ సంఘానికి ఆ యవనస్తుని తీసుకొని వచ్చి ముందు లైన్లో కూర్చొని వాక్యం వినేదంట. కాలు మీద కాలేసుకొని ఆయన చెప్తుంటే వాక్యం వినాలి. ఇప్పుడు చెప్పండి, ఒక సేవకుడికి ఇది సాధ్యమేనంటారా? ఒక మనిషిగా, ఒక భర్తగా ఎంత పెద్ద గాయాన్ని ముందు పెట్టుకొని, ఎంత పెద్ద మరి కష్టతర పరిస్థితిని ముందు పెట్టుకొని, దేవుడు గొప్పోడని, పరిశుద్ధుడని, దేవుడు మన కష్టం చూస్తున్న దేవుడని చెప్పటం సాధ్యమేనంటారా? కానీ ఆ వ్యక్తి చేస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ఆ కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. సంఘాన్ని కళ్ళు మూసుకొని వచ్చి దేవుని వాక్యం చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. హృదయ భారంతో ఆయన కళ్ళు బాహ్య నేత్రాలని మూయబడి అంతరంగిక నేత్రాలు తెరుచుకుని వాక్యం చెప్తా ఉన్నాడు. తన భార్య ముందు ఒక వ్యక్తితో కూర్చుందని కానీ, అందరూ నన్ను ఎగతాళిగా చూస్తున్నారని కానీ ఇవన్నీ పక్కన పెట్టేశాడు. నిజానికి మనం గుడ్డోళం కాకపోతే సేవ చేయలేం, గుడ్డివారం కాకపోతే సేవ చెయ్యలేం. అందుకే దేవుడు అంటాడు, ఒక చక్కని మాట మీకు చూపిస్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19 వచ్చి చదువుకుంటాం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎవరిని గురించి గుడ్డివాడు అంటున్నాడు దేవుడు అంటే, తన సేవకుడిని, తన ప్రవక్తను, తాను పంపినటువంటి ఒక భక్తుణ్ణి, ఒక విశ్వాసిని గుడ్డోడు అంటున్నాడు ఆయన, చెవిటోడు అంటున్నాడు ఆయన. ఎవరు గుడ్డోళ్ళు అండి? నా భక్తులే గుడ్డోళ్ళు అంటారు. ఎందుకు గుడ్డోళ్ళు అంటే, కనబడుతున్నటువంటి మరి పైకి కనబడుతున్నటువంటి లిటరల్గా కనబడుతున్న కార్యాలు వాళ్ళు చూడకూడదు, గుడ్డోళ్ళు అయిపోవాలి. ఆ వినకూడదు, చెవిటోళ్ళు అయిపోవాలి. మరి ఏది వినాలి అంటే దేవుని స్వరం వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం వినాలి. వాళ్ళే ఆత్మ సంబంధమైన చెవిగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళే దేవుడు బోధించే ప్రత్యక్షమైన కార్యాలను విని వాటి ప్రకారం నడిచేటువంటి వాళ్ళు, వాళ్ళే దేవుడు చూపించేటువంటి ఆ ఘనమైన కార్యాలను చూసి పరవశించేటువంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఏలియా ఒక రోజున బయలు ప్రభుత్వం అందరం చంపేసిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, వర్షం రాబోతుంది, నీవు ఆహాబుతో చెప్పు, అతన్ని త్వరగా రథం వేసుకుని వెళ్ళిపోమని చెప్పు అన్నాడు. ఆహాబు వెళ్ళిపోయాడు భోజనం చేయడానికి. ఏలియా చూస్తున్నాడు, చెవులు 2 మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రసవ వేదన పడుతూ చూస్తూ ఉన్నాడు. తన శిష్యుని పంపించాడు, మేఘాలు వస్తున్నాయా చూడు. 6 సార్లు పోయాడు, 7వ సారి పోయాడు, 6 సార్లు పోయి అన్నాడు, లేదు గురువా, లేదు గురువా. లేదంటే వినవేంటి? ఎన్నిసార్లు నన్ను కొండెక్కమంటావు, దిగమంటావు, ఎన్నిసార్లు సముద్రం చూడమంటావు? లేదయ్యా, లేదయ్యా. ఊరంతా లేదు లేదు లేదని చెప్తున్నారు. తన అంతరంగి శిష్యుడు కూడా లేదు అని చెప్తున్నాడు. కానీ ఏలియా మాత్రం దేవుని స్వరాన్ని మాత్రం వింటున్నాడు. ఆ శిష్యుడు చెప్పే స్వరమే వినట్లేదు. చివరికి 7వ సారి వచ్చి అంటున్నాడు, ఉందిలే, వచ్చింది ఒక అరచేయంత చిన్న మేఘం, అరచేయంత ఉంది, నీ మీద నా మీద గురిస్తే సరిపోద్ది. అది నువ్వేం ప్రచండమైన వర్షం అని చెప్పావు, ప్రచండమైన వర్షం రాబోతుందని చెప్పమన్నావు, చెప్పేసి వచ్చావు రాజుకి. ప్రచండం కాదు, పల్సగా పడబోతుంది వర్షం, నీ తల మీద నా తల మీద కాసేపు కురుస్తుంది అంతే
అంతకంటే ఎక్కువ లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ మాటలు ఏవి వినట్లేదు. ఒకటే అన్నాడు, దేవుడు ప్రచండమైన వర్షం అన్నాడు కాబట్టి ప్రచండ వర్షమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకని? ఆయన మాట సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఆయన మాట సున్నైనా పొల్లైనా పోదు. అంత గొప్ప మాట ఆయన మాట. కాబట్టి నేను ఆయన మాటను నమ్ముతాను తప్ప నేను మీ మాట నమ్మను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా కళ్ళు ఆ చిన్న మేఘాన్ని చూడలేదు కానీ ప్రచండ వర్షాన్ని కురిపించేటువంటి ఆ గొప్ప మేఘాన్ని చూస్తున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కళ్ళు కూడా లోకాసన వాటి విషయంలో గుడ్డోళం అయిపోవాలంతే. ప్రజలు ఎన్నో మాట్లాడుతుంటారు, ప్రజలు ఎన్నో రకాల హింసలు మాట్లాడుతుంటారు, ప్రజలు ఎన్నో రకాల భయంకర మాటలు మాట్లాడుతుంటారు, మనల్ని డిస్కరేజ్ చేయడానికి, మన బలహీనపరచడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కృంగజేయడానికి, మన భక్తిని పాడు చేయడానికి, మనకున్న విశ్వాసపు కోటలను పునాదులతో సహా పెకిలించడానికి మనుషులు ఎన్నో రకాలు మాట్లాడుతుంటారు. ఎలా బ్రతుకుతావు ఈ పని చేయకపోతే, ఎలా బ్రతుకుతావు ఈ పని చేయకపోతే, సారాయి కొట్లో పని చేయకపోతే ఎలా బ్రతుకుతావు కదా. రకరకాల ఏదో మనం ఏది చేయకూడదు అది చేయకపోతే ఎట్లా అన్నట్టు మాట్లాడుతుంటారు. కనబడుతుంటే కొన్ని భయంకరమైనటువంటి కార్యాలు, భయంకర పరిస్థితులు కనబడుతుంటాయి. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటామో, ఆ స్వరం పక్కన నడవటం మొదలు పెడతామో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఎరా నీ కళ్ళు కనపట్లేదా, చూడరా పరిస్థితి ఎలా ఉందో చూడరా అని అంటా ఉంటే వెంటనే మనము ఇక్కడే చూడకూడదు, అక్కడ చూడాలి. దేవుడు చూపించే రీడింగ్ చూడాలి. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ కదా మనం చూడాల్సింది, దేవుడిచ్చే రిపోర్ట్ చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే గొప్ప రిపోర్ట్ చూడాలి మన జీవితంలో. అప్పుడే మనం ఏ వ్యాధికి ఏటికి మనం భయపడం, దేనికి జంకం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా ఎవరు గుడ్డోళ్ళు, ఎవరు చెవిటోళ్ళు? ఆయన సేవకులే, ఆయన నమ్మినటువంటి వారే, ఆయన భక్తులే. అటువంటి గుడ్డోళ్ళుగా ఉంటేనే సేవ చేయగలం. సో పౌలు గుడ్డివాడిగా కళ్ళు కనపడనప్పుడు ఎవరిని చూస్తున్నాడంట? ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాడు. దైవజనుడు చేత మీద చేయబెట్టినట్టుగా, అతన్ని స్వస్థపరుస్తున్నట్టుగా, అతనికి మరలా నూతన బలం ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. కళ్ళు తెరిచినప్పుడు ఏం చూస్తున్నాడు అంటే లోకలన్నీ చూస్తూ ఉన్నాడు. అనేకసారి ప్రియ దేవుని బిడ్డ, మనం ఈ లోకానుసారం కళ్ళు మూయబడ్డటువంటి వాళ్ళమై ఉండాలి. నాకు చెప్పబోకుండా ఆయన విషయాలు అని చెవులు మూసుకోవాలి. మనం నాకు అవసరం, ఈ చెత్తంతా నాకు వద్దు, నా దేవుడు చెప్తే నేను వింటాను, చెప్పు నాయన నువ్వేం చెప్తావు. సో ఏలియా కూడా అలాగే చేశాడు. ఏం చేశాడు అంటే చెవులు మూసుకున్నాడు. ఆ తర్వాత ప్రచండ వర్షం దేవుడు చెప్పినట్టే, మనుషులు చెప్పినట్టు రాలేదు. మనుషులు చెప్పినట్టుగా పలచపలచగా వర్షం రాలేదు, చిన్న మేఘం కురిసినట్టుగా కురవలేదు. ఆహాబు రథం కంటే వేగంగా, ఆహాబు కంటే వేగంగా అతడు ఫుల్గా తడిసిపెట్టట్టుగా అంత వేగంగా ప్రచండమైన వేగముతోటి ఎక్స్ట్రీమ్ వేవ్ లెంత్ తోటి వచ్చేసింది అది వెలాసిటీ. సో అంత గొప్ప వేగంతో వచ్చి ఆ రథాన్ని కూడా ముంచేసిన పరిస్థితికి వచ్చేసింది. ప్రియ దేవుని కూడా మనుషులు చెప్తారు, లేదు లేదు లేదు, రాదు రాదు, ఎట్లా వస్తుంది, ఎట్లా జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు అవుతుంది ఇక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బట్టి ఎలా జరుగుతుంది ఇది, ఎలాగని చేస్తాడు దేవుడు, ఏ విధంగా చేస్తాడు. ప్రభుత్వాలను తల్లకిందులు చేస్తాడు దేవుడు, నీకోసం కార్యం చేయడానికి ఏదైనా చేస్తాడు ఆయన. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బట్టి ఈ రోజున మనము లోకాసరం అంటే గుడ్డివాళ్ళం అయిపోవాలి, చెవిటివాళ్ళం అయిపోవాలి. మన జీవితంలో ఎందుకు దేవుడు ముళ్ళు పెట్టాడు అంటే ఆయన మీద మాత్రమే ఆనుకునేటట్టుగా ఉండడానికి. ఎందుకు ఎవరు స్వస్థపరచలేనటువంటి ముళ్ళు పెడతాడు దేవుడు. కొన్నిసార్లు మన శరీరంలో ఎవరు విడిపించలేనటువంటి రోగాలు పెడతాడు దేవుడు. నువ్వు ఎన్ని మందులను తిని స్వస్థత రాదు. కారణం ఏంటంటే నువ్వు ఆయనకి చాలా సమీపంగా వెళ్ళాలి, నువ్వు చాలా దగ్గరగా వెళ్ళాలి. ఆయన యొక్క గుండె చప్పుడు వినేంత దగ్గరగా వెళ్ళాలి నువ్వు. ఆయన యొక్క హృదయ స్పందన వినేంత గొప్ప దగ్గరకు వెళ్ళాలి నువ్వు. ఆయన పెదాల నుంచి వచ్చే మాట వినేంత దగ్గరగా వెళ్ళాలి నువ్వు. అందుకే దేవుడిని చాలా దగ్గరగా తీసుకుంటాడు ఆయన, తన కృప దగ్గర తీసుకుంటాడు ఆయన. పౌలు ప్రార్థన చేశాడయ్యా, ఈ ముళ్ళు తీసేయ్యా, ముళ్ళు తీసేస్తే నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలుసు, ముళ్ళు తీసేస్తే నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలుసు. అందుకే నువ్వు నా దగ్గర ఉండాలి, నువ్వు ఎంత సేవ చేసి వస్తావో అంతకంటే దగ్గర నాకు ఉండాలి రా అని చెప్పేసి పౌలు దగ్గరగా తీసుకొని ఆయన స్వరం వినబడేటట్టుగా చెప్పేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు 27వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 19, 20, 21, 22 వచనాలు మీరు చూస్తే దేవదూత వచ్చి అంటూ మాట్లాడతాం. దేవుడిచ్చి పలుకుతున్నాడు, పౌలా నువ్వు దిగులు పడకు, ఈ కెరటాలు ఎగసి పడుతున్నాయని, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని దిగులు పడకు. ఇదిగో ఈ రాత్రి మీ ప్రయాణం చేసేట ఓడ బద్దలైపోతుంది, కానీ మీరు ఎవరు చచ్చిపోరు. ఓడలో ఉంటేనే రక్షణ కలుగుతుంది, బయటికి ఎవరు వెళ్ళకూడదు. మీరు ఖచ్చితంగా అందరూ ఒడ్డుకి వెళ్తారు, 276 మంది ఉన్నారు, అందరూ వెళ్తారు. పౌలా దిగులు పడకు అని చెప్పేసి దేవుడు ప్రత్యక్షంగా అతన్ని బోధించాడు, ప్రత్యక్షంగా మాట్లాడాడు. సో ఆ మాట సముద్ర హోరు గాలిలో
భయంకరమైన అలలు ఎగిసిపడుతూ అని విసురుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో మీరు చూడండి, సముద్ర తీరంలో మనం తుఫాన్ రోజుల్లో పోతే ఎంత భయంకరమైన సౌండ్ వస్తుంటుంది అక్కడ. అలా ఒక్కొక్కటి ఒడ్డును కొట్టి వెళ్తున్నప్పుడు వచ్చే శబ్దం ఏంటంటే దానికి గుండెలు గబ్బలు ఆడిపోతాయి. మనకు అసలు భయంకర బాంబులు వెళ్ళే శబ్దాలు వస్తుంటాయి. అదే ఇంకా సముద్రం మధ్యలోనైతే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆహోరు గాలిలో, సుడి గాలిలో, తెరచాపలు చినిగిపోతున్నటువంటి భయంకరమైన గాలిలో అందరూ అరుస్తున్నారు, మళ్ళీ కేకలు వేస్తున్నారు, అయ్యో మేము చచ్చిపోతాం. అట్లాంటి భయంకర పరిస్థితుల మధ్యలో దేవుడు మాట్లాడే మాట పౌలుకి వినబడింది. అంటే పౌలు ఎంత దగ్గరగా ఉన్నాడంటే దేవుని పెదవులకు చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన. అందువల్ల దేవుని బిడ్డ దేవుని యొక్క చిత్తాన్ని బాగా వినగలిగాడు, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగి ధైర్యంగా ఉండగలిగాడు. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ముళ్ళు, ప్రతి గాయం ఎవ్వరు తెచ్చలేనట్టు గాయం వస్తుంది. మనకు వస్తే మాత్రం విశ్వాసికి మామూలు గాయాలు రావు, మామూలు వ్యాధులు రావు, మామూలు కష్టాలు రావు. మనుషులు కాదు కదా, జడ్జిలు కాదు కదా, పోలీసులు కాదు కదా, ఎవరు తీర్చలేనటువంటి సమస్యలు వస్తాయి మనకి. ఎందుకు? దేవుడు మాత్రమే తీర్చగలడని మనం ఆయన దగ్గర పరిగెత్తుకుని రావాలి, ఆయన గుండెల మీద పడిపోవాలి, ఆయన మెడ చుట్టూ చేతులు వేసుకోవాలి పసిపిల్లల్లాగా, ఆయన కాళ్ళు పట్టుకోవాలి. నువ్వు పోతే నాకు ఎవరు లేరయ్యా అని యాకోబు కాళ్ళు పట్టుకున్నాడు కదా దేవుని దగ్గర. 32వ అధ్యాయంలో ఆది కాండం పట్టుకున్నాడు కాళ్ళు, అంతే, ఇంకంతే. నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు నన్ను ఆశీర్దిస్తే తప్ప నేను విడిచిపెట్టాను, నేను నాకు ఇంకెవరు లేరయ్యా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని వేలాడాడు, మెడ పట్టుకుని వేలాడాడు. అట్లాగే ప్రియ దేవుని బిడ్డ, ఇక మనకు దేవుడు ఎట్లా పెడతాడంటే దేవుడు తప్ప మనకు ఆధారం లేదు అన్నట్టుగా పెట్టేస్తాడు ఇక, అంతే. ఇది పౌలుకున్నటువంటి గాయం యొక్క విశేషత. అందుకే ముమ్మారు ప్రార్థన చేశాడంటే గాయం తీసేయ్యా. కానీ పౌలుని దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు రా, గాయం వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు నా దగ్గరికి రా, నేనే నీకు ఔషధం, నేనే నీకు ఓదార్పు, నా గుండెల మీద వాలిపో, నా మాట విను, నా కౌగిట్లో ఒదిగిపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యొద్దకు రా, నా నేర్చుకో అని చెప్పేసి ఆ దెబ్బ తగిలినప్పుడల్లా గుండెలకు హత్తుకోవటానికి దేవుడు దగ్గరగా పిలిచాడు, ఆ కృపచేత పిలుచుకున్నాడు దగ్గరికి. అందుకే మనం కూడా ఎంత దూరం వెళ్ళాలంటే ఆయన గుండె చప్పుడు విని అంత దగ్గరగా వెళ్ళాలి దేవునికి, ఆయన యొక్క పెదవుల ధ్వని విని అంత దగ్గరగా వెళ్ళాలి, ఆయన కళ్ళల్లో ఉన్న ఆకాంక్ష చూసి అంత దగ్గరగా వెళ్ళాలి, ఆయన కళ్ళల్లో కళ్ళు కదా, ఆయన గుండెల మీద గుండె పెట్టుకొని, ఆయన యొక్క పెదవుల దగ్గర మన చెవులు పెట్టుకొని విని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా డాడీ ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థించండి, మాస్ ప్రేయర్లో చెప్తుంటాడు, ఆయన చెవి మీ గుండెల వద్ద ఉన్నది. ఎందుకు? నీ గుండె చప్పుడు ఆయన వింటున్నాడు. అలాగే ఆయన గుండె చప్పుడు కూడా మనం వినాలి. పెద్దగా కేకలు వేయండి, ప్రార్థన చేయండి, నీ పెదవుల దగ్గర ఆయన చెవులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పెదవుల ధ్వని ఆయన వింటున్నాడు. గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేయండి. నీ మూలుగా ఆయన వింటున్నాడు. ఆయన వినే దేవుడు, చెవిని కలుగ చేసిన దేవుడు ఆయన. మనం చేతులు చెవులు పెట్టిన దేవుడు కాదు ఆయన, మనకు చెవులు పెట్టిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం తలకాయ పెట్టిన దేవుడు కాదు ఆయన, మనకు తలబెట్టిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు ఆయన యొక్క హృదయ స్పందన దగ్గరికి రావాలని ఆశిస్తున్నాడు. అందుకే తీరని ముళ్ళు, మానని గాయం అతని జీవితంలో ఉండిపోయింది. దేవుడు స్వస్థపరచలేక కాదు, విడిపించలేక కాదు. ఎందుకు అంటే అందరికంటే మించిన కృప దేవుడు ఆయన పొందాలని, అందరికంటే మించినటువంటి ఆ సాన్నిధ్యం, తండ్రి యొక్క సాన్నిధ్యం పౌలు పొందాలని ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఆశించాడు. నా జీవితంలో కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు నాకు ఎవరు దగ్గర కూడా నాకు ఓదార్పు దొరుకుతుంది అనేటువంటి ప్రసక్తి లేదు. మా డాడీ ఉన్నప్పుడైతే ఏ కష్టం వచ్చినా డాడీ అని ప్రార్థన చేసుకునేది, ఫోన్ చేసుకునేది. అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి, ఎరా బిడ్డ ఏంటి నాకు ఫోన్ చేసావు, ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి అడిగి మొత్తం గంటైనా వినేవాడు. గంటని విని ప్రార్థన చేసి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేసేవాడు. ఇప్పుడు ఏముందంటే ఇక ఎవరు లేరు, నా బాధ వినటానికి ఎవరు లేరు, నా కష్టం వినటానికి ఎవరు లేరు. కాబట్టి నేరుగా దేవుని దగ్గరికి వచ్చేస్తాను. ఇంకా నేను ఆయన కాళ్ళు పట్టుకుంటా, ఇక అంతే. నాయనా నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నేను చెప్పి ఓదార్పు పొందేంత హై లెవెల్ పర్సన్ నాకు ఎవరు లేరయ్యా, ఇంకా నువ్వు తప్ప నాకు ఆధారం లేదయ్యా, రా తండ్రి అని చెప్పేసి రాత్రి మగలు నాకు ఎప్పుడు కష్టం వచ్చినా నేరుగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంటాను. ఇంకా ఆయన కైగుట్లోకి వెళ్ళిపోతాయి. అంతే, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతుంటాను. అయినా నా ప్రార్థన విను, నాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నాకు ఈ దుఃఖం వచ్చింది, నాకు ఎవరు తెలుస్తారు ప్రభు అని చెప్పేసి ఇంకా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు
ఒక మంచి మాట నాకు వినిపిస్తుంది, ఆయన సాన్నిధ్యం నాకు వినిపిస్తుంది, ఆయన గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. అప్పుడు ఎక్కలేని ధైర్యం, ఎక్కలేని సంతోషం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన చెప్పే మాట వింటే ఎంత బాగుంటుందో తెలుసు, అసలు ఎంత ఆనందంగా ఉంటుంది ఆయన చెప్పే మాట వినేటప్పుడు. మనం అది ఇది చెప్పకుండా మనుషుల మాటలు విని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తీసుకోకుండా నిర్ణయాలను తీసుకొని జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటూ ఉన్నాం, జీవితాన్ని భయంకర పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాం. వద్దు ప్రియ దేవుని బిడ్డ, వద్దు ప్రియ దేవుని సంఘమా, దేవుని మాట విను. ఆయన సరిగ్గా నీ గాయం తగినటువంటి మాట చెప్తాడు, సరిగ్గా నీకు విడుదలిచ్చే మాట చెప్తాడు, సరిగ్గా నీ బ్రతుకును 100 ఏండ్లు ఆయన క్షేమంగా సురక్షిత నడిపించేటువంటి మార్గం చెప్తాడు. ఆయన సాన్నిధ్యంలో సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది, ఆయన రెక్కల్లో నీకు ఆశ్రయం ఉన్నది. ఆయన చెప్పే మాటలో నీకు ఓటమి లేనటువంటి ఒక విజయోత్సాహమైన జీవితం ఉన్నది. అందుకే చెబుతున్నా, ఎందుకు దేవుడు ముళ్ళు పెట్టాడు మన జీవితంలో? ఎందుకు ఈ కష్టం వచ్చింది నీకు? ఎందుకు నీకు ఈ శ్రమ వచ్చింది? చాలామంది అంటారు, నాకే ఎందుకు వచ్చింది ఇంత కష్టం? ఎన్ని డబ్బులు కానుకేస్తున్నాను, ఎంత బాగా చూస్తున్నాను పాస్టర్ గారిని, సంఘంలో ఎంత పరిచయం చేస్తాను, అసలు మాకెందుకు ఈ కష్టం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఈ గాయాల మధ్యలో నువ్వు దేవుడికి అతి దగ్గరగా రావాలని. నీ గాయానికి మనుషులు ఎవరు తీర్చలేడు కాబట్టి, ఔషధం దేవుడే తీరుస్తాడు కాబట్టి, దేవుడే ఉంచుతాడు కాబట్టి, దేవుడే నీకు, దేవుడి దగ్గర మాత్రం నీకు ఔషధం ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి పట్టుకుంటే, ఆయన కాళ్ళు పట్టుకుంటే, ఆయన గుండెల మీద వాలిపోతే, ఆయన తండ్రి అని నువ్వు పిలుస్తూ ఆక్రోశిస్తూ ఉంటే అప్పుడు వినిపిస్తుంది ఒక సమాధాన స్వరం, సమాధానం, ఒక మువ్వల శబ్దం వినిపిస్తుంది. నీకు తెలుసా, ఒక శ్రావ్యమైన సంగీతత్వం వినిపిస్తుంది, ఒక స్పర్శ, ఒక పిలుపు, నా బిడ్డ అని ఒక పిలుపు, నీ పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. అటువంటి గొప్ప స్వాంతాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సో దాన్ని పొందాలని, నిజంగా మనుషులు పొందేది కాసేపే, వాళ్ళు హగ్ చేసుకుంటారు, వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు, వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అట్లా కాదు, ప్రతిసారి ఆయన రెక్కలు చాపే ఉంటాడు. నువ్వు ఎప్పుడు పరిగెత్తుకొచ్చినా ఆయన సిద్ధంగా ఉంటాడు. డాడీ అని పట్టుకుంటే, తండ్రి అని పట్టుకుంటే ఆయన సిద్ధంగానే ఉంటాడు. అందుకోసం ప్రియ దేవుని బిడ్డ, ఈ ముళ్ళు పౌలుకు ఉన్నప్పుడు, ప్రతి నిమిషం బాధిస్తున్నప్పుడు దేవుని దగ్గరగా వెళ్ళేటువంటి వాడు. ఆయన నేర్చుకుంటున్నాడు, ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాడు అంటే సంతృప్తిగా. ఎక్కడ సంతృప్తి ఉంది? దేవుని దగ్గర మాత్రమే సంతృప్తి ఉంది. ఒకసారి ఆ మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. చూద్దాం, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 మళ్ళీ చదువుకుండా చూద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను, జాగ్రత్తగా చెప్పాలి. ఓటమిలో ఉన్నాను, విజయంలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. అబ్బా, ఎంత మంచి మాట! నేర్చుకున్నాడు అంట, ఆల్రెడీ నేర్చుకున్నాడు, సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు. ఇది చాలా అద్భుతమైన మాట. లేకపోతే ఇదిగా నేర్చుకోకపోతే ఎంత ఉన్నత స్థితి తీసుకొని పోయినా దూకి చచ్చిపోతాం ఖచ్చితంగా. ఎంతమంది హయ్యర్ అఫీషియల్స్ దూకి చచ్చిపోలేదు, ఎంత భవిష్యత్తులో వాళ్ళు తమను చంపుకోలేదు, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు తమను నాశనం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పైన బ్రతకడం తెలుసు కానీ కింద బ్రతకడం తెలియదు కొంతమందికి. విజయంలో బ్రతకడం అందరికీ తెలుసు కానీ ఓటమిలో బ్రతకడం చాలామంది తెలియదు. అన్నీ కలిగి ఉన్నప్పుడు విలాసవంతంగా బ్రతకడం చాలామంది తెలుసు కానీ ఓడిపోయినప్పుడు ఎలా బ్రతకాలో, అన్ని కోల్పోయినప్పుడు ఎలా బ్రతకాలో తెలియదు చాలామందికి. వాళ్ళు నేర్చుకోలేదు, అక్కడ నేర్చుకున్నారు కానీ ఇక్కడ నేర్చుకోలేదు. అందువల్ల అనేక మంది స్థితి మారగానే, అనేక మంది తమకున్నటువంటి ఆ హోదా మారిపోగానే ముందు చచ్చిపోదాం అనుకుంటున్నారు. భార్యతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, అందరూ ముందు చచ్చిపోదావరా అంటారు, అందరూ ఓకే అంటే ఓకే అనుకుంటూ చచ్చిపోతారు. కానీ ఈ స్థితిలో ఎలా బ్రతకాలి దేవుని కోసం, ఈ స్థితిలో ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని హత్తుకుంటే కార్యం జరుగుతుంది, ఎవరితో బ్రతికితే కార్యం జరుగుతుంది, ఎవరితో ఉంటే కార్యం జరుగుతుంది అనేటువంటి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అది తెలియదు వాళ్ళకి. అందువల్ల లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పలానా అమ్మాయి నన్ను ప్రేమించకపోతే నేను ఏం చేయాలి, ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే ఏం చేయాలి, పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా చూడకపోతే ఏం చేయాలి, చచ్చిపోలేక అంతే. ఎంతమంది నవదంపతులు చచ్చిపోతున్నారండి, ఎంతమంది జీవితంలో యవ్వనస్తులు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యవ్వనస్తులు ఈ రోజున భూమి మీద లేకుండా చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి హై లెవెల్ సంతోషాలు బ్రతకడం తెలుసు కానీ కష్టాలు బ్రతకడం తెలియదు, చాలామంది నేర్చుకోలేదు. అందువల్ల బ్రతుకుని వదిలిపెడుతున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఆ స్థితిలో బ్రతకడం, సంతృప్తి కలిగి బ్రతకడం, ఏ స్థితిలోనైనా బ్రతకడం నేర్చుకున్నాను. ఐ లెర్న్. హల్లెలూయా, నేను ఆల్రెడీ నేర్చుకున్నానని చెప్తూ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డ ఈరోజు మనం నేర్చుకుందాం ఎలా బ్రతకాలి, ఆ హయ్యర్ లెవెల్ ఎలా బ్రతకాలి, ఆ హయ్యర్ సిచ్యుయేషన్ ఎలా బ్రతకాలో, కింద లోయల్లో ఎలా బ్రతకాలో నేర్చుకుంటే మనం జీవితంలో అద్భుతంగా నడిపించబడుతుంది. లోయల్లో దేవుడు నీకు తోడున్నాడు. ఇక్కడ బ్రతకలేను అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే బ్రతికించే దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన రెక్కలు నీకు చాపబడి ఉన్నాయి విస్తారంగా. ఆయన 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 హృదయపు వాకిలి తెరవబడి ఉన్నది.
ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. నువ్వు ఆయన మీద ఆనుకోవాల్సింది. ఆయన మీద తండ్రి ఒక పసిబిడ్డ ఒక తండ్రి మీద ఎలా ఆనుకుంటుందో అలా ఆనుకోవాల్సింది. అప్పుడు నీకు తెలుస్తుంది జీవిత పరమార్థం ఏంటో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో పౌలు ఎందుకు అలా సక్సెస్ఫుల్గా సేవ చేశాడు? నేను మా డాడీని ఎప్పుడు అడుగుతాను, డాడీ ఇంత పెద్ద సేవ మీరు ఒక్కరు ఎలా చేశారు డాడీ, మీ ఒక్క హ్యాండ్తో ఎలా చేస్తుంటారు డాడీ అంటే ఆయన ఒకటే మాట అంటాడు, నేను దేవుని చేయబట్టుకున్నాను, దేవుడు నా చేయబట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను దేవుని చేయబట్టుకున్నాను రా, నా చేయి ఆయన పట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను టోటల్గా ఆయన పట్టుకున్నాను, నేను ఆయన చేయబట్టుకున్నాను, ఆయన నన్ను టోటల్గా పట్టుకున్నాడు. దట్స్ ఆల్. నేను ఈరోజు ఎంత పెద్ద సేవ చేయగలిగాను ఒంటి చేతితో ఒంటరిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనం అంతే, మనుషుల చేతులు పట్టుకొని ఈ అన్న ఉంటే పర్లేదు, ఆ అక్క ఉంటే పర్లేదు, ఆ తాత ఉంటే పర్లేదు, ఈ ముత్తాత ఉంటే పర్లేదు, వాళ్ళ ఆస్తి వస్తే పర్లేదు. నో, అన్నీ చెదిరిపోతాయి ఒక రోజున, అంతా ఊడ్చుకుపెట్టుకొని పోతుంది ఒక రోజున, అందరూ దూరం అయిపోతారు ఒక రోజున, బ్రతుకు అరణ్య రోగం అయిపోతుంది. కన్నీరు తుడిచేవారు లేక, ఆదరించేవారు లేక, ఈరోజు నువ్వే గురి అన్నటువంటి వాళ్ళు రేపు రోజున ఎవరు మనల్ని పట్టించుకోక ఖచ్చితంగా ఓడిపోతాం. ఒక రోజున మనుషుల మీద ఆధారపడితే లోకం తట్టు చూస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. ఊరు నుంచి వదిలేసి పోవాలనిపిస్తుంది, సేవ నుంచి వదిలేసి పోవాలనిపిస్తుంది, ఉద్యోగం విడిచిపెట్టి పోవాలనిపిస్తుంది, కుటుంబాన్ని వదిలిపెట్టి పోవాలనిపిస్తుంది. కానీ దేవుని తట్టు చూస్తే ఖచ్చితంగా 100% దేవుడు నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుడు మనతో కూడా ఉన్నాడు. మనకి ఏ స్థితిలో ఉన్నానో ఆయన తన కౌగిలి మనకు ఫ్రీగా ఇచ్చి, ఉచితంగా ఆయన కౌగిలిని మనకిచ్చి, ఆయన యొక్క మాటను మనకిచ్చి మనం బ్రతికించబోతూ ఉన్నాడు. రా ఆయన కౌగిట్లోకి, రా ఆయన సముఖములోనికి, రా ఆయన సాన్నిధ్యములోనికి, రా ఆయన యొక్క చేతి నీడలోనికి, రెక్కల నీడలోకి రా. ఏ స్థితిలో నన్ను బతికించగలడు ఆయన, ఏ స్థితిలో నన్ను నిలబెట్టగలడు ఆయన, ఏ స్థితిలో నిన్ను ఆదరించగలడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? కృంగిపోయి ఉన్నావేమో, బలహీన పడిపోయి ఉన్నావేమో, దిక్కులేని స్థితిలో ఉన్నావేమో, నీకోసం ఈరోజు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నీ బాధలో దేవుడు నిన్ను ఓదార్చబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొని నీకోసం ప్రార్థన చేస్తాను. కన్నిటితో దేవుని యొద్దకు రా సహోదరుడా, కన్నిటితో దేవుని యొద్దకు రా సహోదరి, కన్నిటితో దేవుని యొద్దకు రా. యవనస్తుడా, కృంగిపోయావా, మోసపోయావా, నిస్సహాయస్థితిలో కూర్చున్నావా, నమ్మిన వారు మోసపుచ్చినప్పుడు నీ బ్రతుకులు అగ్ని పర్వతం చెలరేగుతుంటే తట్టుకోలేక, బ్రతకలేక, జీవించలేక భయానక పరిస్థితుల మధ్య తిరుగుతున్నావేమో, జాగ్రత్త. ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు, దిగులు పడకు. నీ కన్న తండ్రి, నీ సృష్టికర్త, నిన్ను తన చేతితో తన స్వరూపం చేసుకున్న దేవుడు నిన్ను కాపాడాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. ప్రపంచమంతా నిన్ను మోసం చేసిన, ప్రపంచమంతా నిన్ను గాయపరిచిన, ప్రపంచమంతా నిన్ను వెలివేసిన, ప్రపంచమంతా వేలిపెట్టి నిన్ను చూసి నీ బలహీనతను బట్టి హేళన చేసిన, ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు, నేను ప్రకటిస్తున్న తండ్రి నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నీ ఎగ్జాక్ట్ పరిస్థితిని, నీ ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. నీ పక్క నిలబడి ఉన్నాడు ఆయన, చేతులు చాపి ఉన్నాడు ఆయన. అడుగుతావా? తండ్రి రా, తండ్రి నా జీవితంలో రా, తండ్రి నా బ్రతుకులో రా, తండ్రి నా జీవితంలో అడుగుతావా? యేసయ్యా మీకు స్తోత్రం, రక్షకుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరలోకపు తండ్రి, మహిమగల చక్రవర్తి రండి నాయన, అద్భుతములు చేసే రక్షకుడా మీరు రండి నాయన. మీరు సమాధానంతో నింపండి, కృపతో నింపండి, బలముతో నింపండి, జీవముతో నింపండి, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి నాయన. ఎంతమంది ప్రజలు నాయన ఓటమిలో బ్రతకలేక, దుఃఖములో బ్రతకలేక, అయ్యా యాతనలో బ్రతకలేక బ్రతుకును ముగిస్తున్నారయ్యా, బ్రతుకును నాశనం చేసుకుంటున్నారయ్యా. ఒక్కసారి రండి మా జీవితంలో ప్రభువా, మీ కృపచేత బ్రతికించండి అయ్యా, నిలబెట్టండి అయ్యా, మీరు ఆదరించండి, అద్భుతం జరిగించండి, మీరు ఆశ్చర్యకరం జరిగించండి, శక్తితో నిలబెట్టండి. మీ కృప, దయ, కనికరమించి జీవం ఇచ్చి నడిపించమని, సహాయం చేయమని, మీ రక్తంతో కడి పరిశుద్ధపరచమని, మాకు ఎలా బ్రతకాలు నేర్పించమని తండ్రి నాయన. మేము చెవిటి వారమై ఈ లోక వార్తలు వినకుండా, మోగవారమై ఈ లోక మాటలు మాట్లాడకుండా, అయ్యా గుడ్డివారమై ఈ లోకం చూపించేటువంటి భయానకమైన పరిస్థితి చూడకుండా నిన్ను మాత్రమే చూసే ఆత్మీయ నేత్రములు కలిగిన వారమై, ఆత్మీయ చెవి కలిగిన వారమై, ఆత్మ చెప్పే స్వరమును వింటూ, ఆత్మ చూపించే ప్రత్యక్షతలు చూస్తూ
ముందుకు సాగిపోయి కృప దయచి నడిపించి బలపరచమని, ఆశీర్వదించమని, మీరు అద్భుతం చేయమని, దయ చూపించమని, కారుణ్యంతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంలో సమకూర్చి నిలువబెట్టునుగాక, బలపరచునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు